ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆయా నక్షత్ర పాదాల్లో పుట్టిన వారికి వాళ్ళు ఎంతకాలం జీవిస్తారు, ఎలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి మరణం సంభవిస్తుందన్న విషయాన్ని సాధారణంగా స్థూలంగా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి వారి వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరీగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్పే ఈ ఫలితాలను బట్టే మీరు కొంచెం బ్లైండ్గా ఈ యొక్క సమాధానాలని మీరు పరిగణించకూడదన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకాన్ని కూడా వాళ్ళకి ఆయుష్ కానీ వాళ్ళకి మరణం ఎలా సంభవిస్తుందనే విషయం కానీ ఖచ్చితంగా వాళ్ళ యొక్క జన్మ జాతకాన్ని బట్టే మనకు అవగతం అవుతుంది. అయితే ఇక్కడ స్థూలంగా జనరల్గా కామన్ ఫ్యాక్టర్స్ కనుక మనం తీసుకుంటే జనరల్గా వాళ్ళకి ఆయుష్ ఎంత ఉండొచ్చు, వాళ్ళకి ఎలాంటి మరణం సంభవిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకుల్లో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు ఉంటారు. ఈ ధనిష్ట నక్షత్రం 3వ పాదం వాళ్ళకి కొంచెం ఆలోచన తక్కువగా ఉంటుంది, అభిమానం విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు కొంచెం పొట్టిగా కనిపిస్తారు, చూడడానికి కొంచెం పొట్టిగా కనిపిస్తారు. మంచి విద్యాభివృద్ధి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, మంచి విద్యాభ్యాసం వాళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ విద్యాస్థానం చూసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవిత చక్రంలో అంటే జన్మ జాతకంలో ఆ విద్యాస్థానం కూడా బలంగా ఉన్న వాళ్ళకి మాత్రం విద్య బాగా అబ్బుతుంది. వాళ్ళకి బలంగా లేకపోతే కనుక ఖచ్చితంగా విద్య అంతగా అబ్బదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వారికి అంటే పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల్లో 3వ పాదం వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క దశ బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి 4వ పాదం వాళ్ళు, ఈ ధనిష్ట నక్షత్ర జాతకం 4వ పాదం వాళ్ళకి వాళ్ళు చాలా ఉద్రేక స్వభావం కలిగి ఉంటారు. ఆవేశం ఎక్కువ, కోపం ఎక్కువ, అలాగే దుడుకు స్వభావం ఎక్కువ. అలాగే వీరు జీవితంలో ఎక్కువగా కూడా స్థూలకాయలు అయ్యే అవకాశాలు ఉంటాయి, అంటే లావు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి సంఘాన్ని ఉద్ధరించే నాయకులుగా కూడా వీళ్ళు చలామణి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. 47వ సంవత్సరంలో కూడా వీళ్ళకి అధిక ఆదాయం ఉంది, అంటే 47 సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి బ్రహ్మాండమైన ఆదాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే ఇక్కడ ధనిష్ట నక్షత్ర జాతకులు 3వ పాదం వాళ్ళేమో వాళ్ళకి ఆలోచన తక్కువ ఉంటుంది, ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. 4వ పాదం వాళ్ళకేమో ఉద్రేక స్వభావం ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తులుగా వాళ్ళు చలామణి అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక ధనిష్ట నక్షత్రం 4వ పాదం వ్యక్తులకి వాళ్ళ యొక్క మరణం వాళ్ళ కళత్రానికి ముందే వాళ్ళు దేహాన్ని చాలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఇద్దరు జాతకాలని మనం ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మరి ధనిష్ట నక్షత్ర జాతకుల్లో ఈ 3-4 పాదాల వాళ్ళకి సాధారణంగా 68 నుంచి 70 సంవత్సరాల వరకు వయసు వాళ్ళు బతకడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఇక్కడ కూడా మనం అష్టమ స్థానాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అష్టమ స్థానాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ జన్మ జాతకంలో అష్టమ స్థానాలని, అలాగే దృష్టిల్ని, చెడు గ్రహాల యొక్క దృష్టిల్ని అవన్నీ చూసుకున్న తర్వాతే వాళ్ళ యొక్క ఆయుష్ని అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేగాని ఇదే పర్మనెంట్ అని ఎవ్వరూ కూడా అనుకోకూడదు, భావించరాదన్న విషయాన్ని గమనించాలి. జన్మజాతకాన్ని బట్టి ఖచ్చితంగా ఆ విషయాలను అంచనా వేయాలి. అయితే స్థూలంగా మాత్రం వాళ్ళు 68 నుంచి 70 సంవత్సరాల వరకు బతికే అవకాశాలు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక శతభిష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఈ రాహు కానీ ఈ కేతు కానీ బుధ మహాదశలో కానీ వాళ్ళకి మారకం కలగడానికి అంటే మరణం సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. శతభిష నక్షత్ర జాతకులకి ఎవరికైనా సరే
కేతువు కానీ బుధుడు కానీ ఆ దశలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి జనరల్గా మరణం సంభవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క జన్మజాతకాలని పరిశీలన చేసి మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శతభిష నక్షత్ర జాతకులు 77 నుంచి 80 సంవత్సరాల వరకు బతకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ విషయంలో కూడా మనం ఖచ్చితంగా, ఎందుకంటే శతభిష నక్షత్రం అంటే అక్కడ రాష్ట్రాధిపతి శని బలంగా ఉంటే వాళ్ళు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది శతభిష నక్షత్ర జాతకులకి. నేను స్థూలంగా యావరేజ్గా చెప్తున్నాను, 77 నుంచి 80 సంవత్సరాల వరకు కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క అష్టమ స్థానాన్ని షష్టమ స్థానాన్ని చూసి ఆ యొక్క స్థానాల మీద దృష్టిని, ఇతర గ్రహాల యొక్క దృష్టిని బట్టి మనం అంచనా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ శతభిష నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా చాలా జీవితంలో మంచి హ్యాపీని అనుభవిస్తారు, సుఖాన్ని అనుభవిస్తారు. పురుషులైతే మంచి సుఖాన్ని అనుభవిస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా భార్య అంటే వాడికి విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి. అలాగే జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు. జనాల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. వాళ్ళ యొక్క మాట తీరే కాకుండా వాళ్ళ యొక్క బాడీ వాళ్ళ విశాలమైన వక్షస్థలం కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారన్న విషయాన్ని గమనించాలి. ఇక శతభిష నక్షత్ర జాతకుల స్త్రీలు అయితే ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి దాన ధర్మాలు చేసే అభిరుచి ఉంటుంది. అలాగే దైవభక్తి ఉంటుంది, మంచి నేర్పరితనం ఉంటుంది. జీవితంలో మంచి డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో మంచి ధనవంతరాలు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక పురుషులకైతే శతభిష నక్షత్ర జాతకులకి వాళ్ళకి ఈ రచనా వ్యాసంగం పట్ల మంచి పట్టు ఉంటుంది, మంచి కవిత్వ ధోరణి ఉంటుంది. మంచి రాజకీయాల్లో కూడా వీళ్ళు మంచి బాగా ఆరితేరుతారు. మంచి భూములు పొలాలు వీళ్ళకి విపరీతంగా కలిసి వస్తాయి శతభిష నక్షత్ర జాతకులకు. అలాగే వీళ్ళ పుత్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా శతభిష నక్షత్ర జాతకులు స్వతంత్రంగానే వాళ్ళు కృషి చేస్తారు. ఇతరుల మీద ఆధారపడే లక్షణం వీళ్ళకి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇతరుల మీద ఆధారపడరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణం పోతున్నా సరే వాళ్ళు తనని తామే నమ్ముకుంటారు, కానీ ఇతరుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధారపడరు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకుల్లో ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన వారై ఉంటారు. వీరికి ఈ రవి మహాదశలో మారకం అంటే మరణం సంభవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకుల్లో ఖచ్చితంగా కూడా మరి 1, 2, 3 పాదాలకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా స్త్రీలైతే మంచి ధనవంతురాలు అయి ఉంటుంది, దైవభక్తి కలిగి ఉంటుంది, మంచి అదృష్టమైన సంతానాన్ని కలిగి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పురుషులైతే వాళ్ళు స్త్రీలకు బాగా అట్రాక్ట్ అవుతారు, కొంచెం వ్యసనాలు అవి ఉంటాయి. అలాగే సీక్రెట్గా వాళ్ళు పనులు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మంచి పరాక్రమవంతులుగా కూడా వీళ్ళు పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీళ్ళని అంటే పూర్వభాద్ర నక్షత్ర జాతకుల్ని పురుషుల్ని మనం అంచనా వేయటం చాలా కష్టం అవుతుంది. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఈ జనాలకి ఎవరికి అర్థం కాదనమాట. అలాగుంటుంది వాళ్ళ మాట తీరది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి భార్య బిడ్డల మంది మంచి ఆసక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. అలాగే వీళ్ళకి సుఖానికి ఎవరు అడ్డొచ్చినా కూడా వీళ్ళు లెక్క చేయరు. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకు బంధువులన్నా, తల్లిదండ్రులన్నా, సోదరులన్నా, సోదరిమణులన్నా చాలా వరకు ఎఫెక్షన్ చూపిస్తారన్న విషయాన్ని గమనించాలి. చాలా చురుకుగా ఉంటారు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వీళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భార్య పిల్లల దగ్గరగా ఉండగానే ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తనువు చాలించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే వీళ్ళకి నక్షత్ర రీత్యా కనుక మనం అంచనా వేసుకుంటే వీళ్ళకి 60 సంవత్సరాల వయసు వరకు ఆయుర్దాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి. 60 అంటే 60 ఫిక్స్ కాదు. మళ్ళీ వాళ్ళకి అష్టమ స్థానాన్ని చూసుకోవాలి, షష్టమ స్థానాన్ని చూసుకోవాలి, ఇతర శుభగ్రహాల యొక్క దృష్టిలు చూసుకోవాలి, అశుభగ్రహాల యొక్క దృష్టి కూడా చూసుకుని అప్పుడు అంచనా వేయాలి. సాధారణంగా యావరేజ్ వయసు మాత్రం వాళ్ళకి 60 సంవత్సరాలుగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల్లో స్త్రీలు అయితే కనుక ఖచ్చితంగా కూడా మరి 1వ పాదంలోకి చెందిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కూడా మంచి అంటే పూర్వాభాద్ర నక్షత్ర జాతకుల స్త్రీలైనా పురుషులైనా సరే మరి జనరల్గా 1వ పాదానికి చెందిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు కూడా జీవించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ 1వ పాదం వాళ్ళు ఖచ్చితంగా కూడా చాలా సాధుశీలుగా ఉంటారు, స్నేహ స్వభావం ఉంటుంది, మంచి అభ్యాసాలు చేస్తూ ఉంటారు, మంచిగా వాళ్ళ జీవితం లీడ్ చేస్తారన్న విషయాన్ని గమనించాలి. ఇక 2వ పాదంలో పుట్టినిచ్చేవారు మాత్రం ఎక్కువగా కష్టపడలేరు వాళ్ళు. అలాగే వాళ్ళకి భార్యాబిడ్డల మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి. అలాగే స్వతంత్రంగా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యవహారపు చిక్కులు మాత్రం ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే 45వ సంవత్సరంలో వీళ్ళకి ఆస్తి సంక్రమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక 3వ పాదంలో పుట్టిన వాళ్ళు మాత్రం వీళ్ళు ఎక్కువగా కూడా స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పూర్వాపాదంలో పుట్టిన స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా సెల్ఫిష్నెస్సే. వాళ్ళ కడుపు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బట్ట వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పేర్లు వాళ్ళు చూసుకుంటారు, పక్కవాడు ఏవైపోయినా కూడా వీళ్ళకి అవసరం లేదు. అలాగే దేనికి తట్టుకోలేరు వీళ్ళు. అలాగే వీళ్ళు చెప్పిందే వేదం అనే మొండి ఘటాలన్నమాట. వీళ్ళు ఏం చెప్తారో అదే వేదంగా వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఇతరులకు మంచి నీతులు చెప్తారు కానీ వాళ్ళు మాత్రం చచ్చినా ఆచరించరన్న విషయాన్ని గమనించాలి. బాగా డబ్బులు సంపాదిస్తారు, అయినప్పటికీ కూడా వీళ్ళు బీద పలుకులు పలుకుతూ ఉంటారు. ఎంత డబ్బున్నా కూడా అబ్బా నాకేముందమ్మా ఇంకేవి ఆ రోజు అన్నమైతే లేదు అనే మాటలు చెప్తూ ఉంటారు. అలాగే ఒకసారి సన్యాసిగాను మరొకసారి సంసారిగాను వీళ్ళు ప్రవర్తించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరికి పెట్టిన సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అభివృద్ధికి సాగడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఈ 3వ పాదంలో పుట్టిన వారికి మాత్రం ఖచ్చితంగా మంచి పూర్ణాయుర్దాయం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ నక్షత్ర జాతకులకి జనరల్గా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి జనరల్గా 60 సంవత్సరాల వయసు ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ 1వ పాదం వాళ్ళకి 65 సంవత్సరాల వయసు ఉంటుందని మనం చెప్పుకున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా ఆయుష్కి సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఉండవు, పూర్ణాయుర్దాయం ఉంటుందని చెప్పుకున్నాం. ఈ పూర్ణాయుర్దాయం ఉంటుందంటే ఖచ్చితంగా అది 70+ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ కూడా మనం ఖచ్చితంగా వాళ్ళ యొక్క అష్టమ స్థానాన్ని అలాగే షష్టమ స్థానాన్ని అంచనా వేయటం, అష్టమ షష్టమ స్థానాల మీద దృష్టిలు, ముఖ్యంగా అష్టమ స్థానం మీద చెడు గ్రహాల యొక్క దృష్టి, శుభగ్రహాల యొక్క దృష్టిని బట్టి కూడా వారి యొక్క జీవితకాలాలను మనం అంచనా వేయటం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన విశేషాలన్నీ కూడా స్థూలంగా మనం అంచనా వేయటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఎవరికైతే 6, 7, 8, 12 స్థానాల్లో చంద్రుడు కానీ శని కానీ మాందీ గ్రహం కానీ లేకపోతే రాహువులతో కలిసి ఉండి కానీ కనుక ఉంటే అలాంటి వారు అంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులు, నేను చెప్పిన ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే వారికి 6, 8, 12 స్థానాల్లో చంద్రుడు శని మాంది లేక రాహువుతో కలిసి ఉండి అంటే ఆ 3 గ్రహాలు కలిసి ఉండటం కానీ కలిసి ఉండి లగ్నాధిపతితో కనుక చూడబడి ఉంటే, లగ్నాధిపతి మీది కుంభలగ్నం అయితే కుంభలగ్నాధిపతి శని, ఆ శనితో చూడబడుతూ ఉంటే, మీది ఇంకో మేషలగ్నం అయితే మేషలగ్నాధిపతి కుజుడు, ఆ కుజుడితో చూడబడుతూ ఉంటే, ఇలాగా ఆ లగ్నాధిపతితో చూడబడుతూ ఉంటే అలాంటి వారు ఖచ్చితంగా కూడా అలాంటి వారికి దుర్మరణ యోగం కలుగుతుందని శాస్త్రవచనం. అలాంటి వారికి ఖచ్చితంగా కూడా దుర్మరణం, వారు ఎక్స్పెక్ట్ చేయకుండా మరణం సంభవిస్తుందని శాస్త్రం చెబుతుంది. అందువల్ల వీళ్ళకి ఖచ్చితంగా కూడా అలాంటి జాతకులు సాధారణ మరణం అనేది సంభవించదు. వీళ్ళకి
సడన్గా వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు పైకి వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ 6, 7, 6, 8, 12 స్థానాల్లో చంద్రుడు, శని, మాంది లేక రాహు గ్రహాలు ఉండి అక్కడ లగ్నాధిపతితో కనుక చూడబడుతుంటే అలాంటి వారంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే లగ్నాధిపతి కనుక పాపగ్రహాలతో కలిసి ఉంటే, లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నా, అలాగే లగ్నాధిపతి 8వ స్థానంలో ఉన్న అలాంటి వారికి విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. విపరీతమైన ఆరోగ్య సమస్యలు వచ్చి వాళ్ళకి మరణం సంభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 1, 6 స్థానాధిపతులు శని, రాహు లేదా కేతువులతో కలిసి, అంటే 1, 6 స్థానాధిపతులు శని, రాహువు లేదా కేతువుతో కలిసి కేంద్రంలో కానీ త్రికోణంలో కానీ ఉంటే కనుక అలాంటి వారికి కారాగార వాసం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే 1, 6 స్థానాలలో స్థానాధిపతులు శని, రాహువు లేదా కేతువుతో కలిసి కేంద్ర స్థానాల్లో కానీ త్రికోణ స్థానాల్లో కానీ కనుక ఉంటే అలాంటి వారికి ఖచ్చితంగా కూడా జైలుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కారాగార వాసాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటి వారు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఈ చెప్పుకున్న విశేషాలన్నీ కూడా మీ స్థూలంగా యావరేజ్గా ఇవి జరగవచ్చు అని మనం చెప్తుంది తప్పించి ఇదే జరుగుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ మనకి మీ వ్యక్తిగత జాతకాన్ని కంపల్సరిగా పరిశీలన చేయాలి. వ్యక్తిగత జాతకాన్ని చూడాలి, గ్రహాల యొక్క దృష్టి చూడాలి, గ్రహాల యొక్క దశలు చూడాలి, విదశలు చూడాలి, అన్నీ చూసుకోవాలి. దీనికి తోడు ఖచ్చితంగా మన పూర్వజన్మ సుకృతం కూడా దీని మీద పనిచేస్తుంది. కాబట్టి అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఇదే ప్రామాణికంగా తీసుకోకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు దీనిని ఒక యావరేజ్ వైస్గా మీరు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇతర విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకుంటే కనుక ఖచ్చితంగా కూడా మనకి అవన్నీ తీసుకుంటూ మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. దానికి తోడు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా సుశిక్షితులైన పండితుల చేత పరిశీలన చేయించుకుని గనక మీరు ఉంటే చాలా వరకు మీరు ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోష తీవ్రత తగ్గి ఖచ్చితంగా మీరు ఎక్కువ కాలం దీర్ఘాయుషులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా కుంభరాశి వాళ్ళకి రాస్యాధిపతి శని ఉంటాడు. రాస్యాధిపతి శని కాబట్టి శని కనుక మంచి స్థానాలు ఉంటే అలాంటి వాళ్ళకి అందరికీ కూడా దీర్ఘాయుష్యే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అష్టమ స్థానం ఆయుష్ స్థానం కాబట్టి ఆయుష్ స్థానం మీద దుష్టగ్రహాల యొక్క ప్రభావం కానీ దృష్టి కానీ ఇలాంటి ఉంటే కనుక ఖచ్చితంగా ఆయుష్లో ఈ తారతమ్యాలు ఉండవచ్చు. అందువల్ల ఏదైనప్పటికీ కూడా మీరు సుశిక్షితులైన పండితుల చేత మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేయించుకుని అంచనా వేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. దానికి తోడు మీ యొక్క పూర్వజన్మ సుకృతం, అలాగే ప్రస్తుతం కాలంలో మీరు చేస్తున్న మంచి పనులు కూడా ఖచ్చితంగా మీ యొక్క జీవితకాలాన్ని పెంచడానికి అవకాశం ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.